అయితే ఇలా మన మహిషపట్నంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాలు వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి సరస్వతి విద్యాపీఠం ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈరోజు వాళ్ళ యొక్క ఆరోగ్యము అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలన్న ఉద్దేశంతో అదేవిధంగా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళ ప్రతిభను చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి మన కిషన్ గల్లీలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి పాఠశాలలో ఇక్కడ ఈ ఖేల్కూద్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆచార్య బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రార్థనను చేసి ఈ ఖేల్కూద్ కార్యక్రమాన్ని అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఏదైతే ఈ తరం రోజులలో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయినారు కాబట్టి అదేవిధంగా వాళ్ళ యొక్క శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండేందుకు ఈ ఖేల్కూద్ కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని అక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా వివిధ జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బైంసపట్నంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు వచ్చి ఈ ఖేల్కూద్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు అని అక్కడ తెలపడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు అక్కడ ఆకట్టుకునే విధంగా చిన్నారులు నృత్యాలు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన అధ్యక్షులు శ్రీ సరస్వతి విద్యాపీఠము తెలంగాణ తక్కలపల్లి తిరుపతిరావు గారు, బజరంగ్ అగర్వాల్ మన ఆదిలాబాద్ జిల్లా విభాగ అధ్యక్షులు వాగ్మారే సునీల్ బాబు గారు డిఈ గారు, అదేవిధంగా భజనుల్ల రవికుమార్, డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు తదితరులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందము ఆచార్య బృందము ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈ క్రీడా పోటీలు ఈరోజు రేపు అదేవిధంగా ఎల్లుండి 3 రోజులు కొనసాగుతాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు పాల్గొని విజయవంతం సాధిస్తారు కాబట్టి మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ ఆటల పోటీలను తిలకించి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది. ఇక మన రామారావు పటేల్ గారు అక్కడ క్రీడా పోటీలను అయితే ప్రారంభించడం జరిగింది. ముందుగా టాస్ ఎగరేసి అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే కబడ్డీ ఆడే పిల్లర్లు ఉన్నారో వాళ్ళతో అందరితో కరచలనం చేసి పరిచయ వేదికను చేసుకోవడం జరిగింది. పరిచయం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారులు కబడ్డీ ఆటను ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులతో కబడ్డీ ఆడి వాళ్ళకు ఉల్లాసాన్ని కల్పించడం జరిగింది. ఇక ఇక్కడ క్రీడా పోటీలు మొదలైనాయి. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా శిశు మందిరాలు ఉన్నాయి. ఇది మన శిశు మందిర్ ప్రెసిడెంట్ గారు ఏదైతే మా బైంసపట్నానికి సెలెక్ట్ చేశారు వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శిశు మందిర్ అంటే సంస్కారం సంస్కృతి దేశభక్తి ఏ పాఠశాలలో లేదు. అటువంటి సంస్థలను ఏకైక విద్యాపీఠం అంటే సరస్వతి శిశు మందిరని గౌరవంగా భావిస్తున్నాను. గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మ నాన్నకు పొద్దుగలని పాఠాలను చేయాలి, మన సంస్కారం ఇంటి సంస్కారం చెప్పాలి అంటే అటువంటి కార్యక్రమం ఈ పాఠశాలలో ఉంటుంది. అదేవిధంగా ఈ స్పోర్ట్స్లో కొందరు గెలవచ్చు, కొందరు ఓడిపోవచ్చు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు నిలుపుకోవద్దు, మరీ ట్రై చేస్తే ఇంకా గెలుస్తారు. అందరికీ ముఖ్యమంత్రి వస్తున్న మా శిశు మందిర్ పాఠశాల బాలికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖేల్కూద్ జట్టు పోటీలు ప్రారంభించుతున్నట్లు నేను ప్రకటిస్తున్నాను.
కబడ్డీ ఒకరు బాగా ఆడితే గెలుస్తారా? టీం అంతా బాగుండాలి. టీం అంతా బాగుండాలంటే అందరు కలిసిమెలిసి ఉండాలి కదా. స్ట్రాటజీ, ఆపోజిట్ టీం బలం ఏంటి, బలహీనలు ఏంటి అని తెలవాలి కదా మనకు. మనం మంచి స్ట్రాటజీ చేయాలి కదా. సో ఇవన్నీ ప్లానింగ్ కావాలి, ఇన్నోవేటివ్ థింకింగ్ కావాలి. ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చదువు కూడా బాగా వస్తుంది, మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉండడం అవసరమా కాదా? అవునా కదా? కోవిడ్-19 అప్పుడు ఎవరైతే గట్టిగా ఉన్నారో, ఎవరికైతే ఇమ్యూనిటీ శక్తి బాగుందో వాళ్ళే బాగా నిలబడగలిగినారు. కోవిడ్ ఏం చేయలేదు, వచ్చినా కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. విన్నారా? మందులు ఏం కాపాడలేదు. మన ఇంటర్నల్ పవర్, మన ఇమ్యూనిటీ, మన ఓవరాల్ స్ట్రెంగ్త్, మెంటల్ పవర్ ఏదైతుందో అవే మనల్ని కాపాడుతున్నాయి. అల్టిమేట్గా అవే మనల్ని కాపాడుతాయి. వాటి అన్నిటికీ కూడా స్పోర్ట్స్ ఇంపార్టెంట్. స్వామి వివేకానంద ఏమన్నాడంటే, మీరు కేవలం ఏదో స్పిరిచువల్ టెక్స్ట్ గీత చదవగానే హెవెన్కి పోడు. మీరు చదవగానే కాదు కదా, అది పాటించాలి కదా. అది పాటించాలంటే ఆటల పోటీల ద్వారా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అంటున్నామో దాంట్లో చురుగ్గా ఎవరైతే శ్రద్ధతో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే కర్మయోగి అవుతారు. కర్మయోగి ఏంటంటే కర్మయోగం ద్వారా కూడా మీరు స్వర్గానికి పోగలుగుతారు. సో ఇట్ గివ్స్ యూ ద path to spirituality, path to go to heaven. Sports and games, it shows you the path to reach heaven. విన్నారా? ఈ లైఫ్ లాంగ్ అసెట్ ఇది. ఎంత ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా మీరు ఏదైనా ఆటలో ఉంటే, ఒక గేమ్స్లో ఉంటే మీరు ఎప్పుడు బలంగా ఉంటారు. ఎవరి మీద డాక్టర్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం చాలా తక్కువ వస్తుంది. సో ఆరోగ్యంగా ఉండాలనేది అందరూ ఆకాంక్షిస్తారు కాబట్టి మంచిగా ఆడాలా. తర్వాత భారత ప్రభుత్వం ఈ 2025లో ఖేల్ మీద న్యూ గేమ్స్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు. న్యూ పాలసీ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే చురుగ్గా ఆటలో పాల్గొంటారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలా, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, దానికి కావాల్సిన కోచెస్ ఏర్పరచాలా. అట్లా అని మంచి కోచింగ్ సెంటర్స్, స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ భారతదేశం అంతా కూడా ఏర్పరుస్తున్నారు. 2036లో మనం ఒలింపిక్స్ మనం ఇక్కడ నిర్వహించుకోవాలనేది ప్రణాళిక ప్రస్తుతం. సో 2030 ఒలింపిక్స్ మనం నిర్వహించుకోవాలంటే మన దేశంలో ఎంతో మంది ఒలింపిక్స్ స్థాయిలో పార్టిసిపేట్ చేసి మెడల్స్ గెలిచే స్థాయికి ఎదగాల. అట్లా ఎదగాలంటే ఎంతో కృషి చేయాల్సి వస్తుంది. భారతదేశం నలుగుల నుంచి కూడా ఎవరైతే ఆటల్లో బాగుంటారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి అవకాశాలన్నీ వాళ్ళకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క దృష్టి. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఈ ఆటల మీద ఒక స్పెషల్ ప్రణాళికలు తీసుకొస్తున్నారు. భారతదేశ ప్రణాళిక దాన్ని అనుసరించి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీకు అదేవిధంగా ఈ ఉద్యోగాల్లో కానీ లేదా మీ కాలేజ్ అడ్మిషన్స్లో కానీ స్పోర్ట్స్లో బాగుంటే మీకు దానికి స్పెషల్ కన్సెషన్ ఒకటి ఉంటుంది, దానికి స్పెషల్ కోటా ఉంటుంది. దానివల్ల మీకు అడ్మిషన్ వచ్చిన స్పోర్ట్స్ ద్వారా అడ్మిషన్ వచ్చి కాలేజీలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత కాలేజీలో మీరు అనుకున్న దాంట్లో అడ్మిషన్ దొరికే అవకాశం కూడా స్పోర్ట్స్ కోటా ద్వారా అవకాశం ఉంటుంది. సో ఇట్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో చురుగ్గా పార్టిసిపేట్ చేసి మనసు పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరందరూ మంచి స్పోర్ట్స్ మెన్ అవుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఈ టీచర్ ఎవరైతే తీసుకొచ్చారో, మిమ్మల్ని ఎవరైతే కోచ్ చేశారో ఈ ఆటల పోటీలో బాగా ఉంటారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇక్కడైతే స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారో ఈ పాఠశాల అధ్యక్షులు, ఈ కమిటీ మెంబర్స్, మిగతా వాళ్ళు చాలా మంది సహాయ సహకారాలు అందిస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఇంతమందిని ఇక్కడ పెట్టి ఇలా చేయించాలి.